టాప్ స్టార్స్ లో ఒకరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన తొలి హిందీ చిత్రం కావడం, అందున మ్యాచో మ్యాన్ రితిక్ రోషన్ తో ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోవడం, తారక్ రితిక్ ఇద్దరు మంచి డాన్సర్స్ అవ్వడం, వార్ 2 మూవీ అందరిలోనూ ఆసక్తిని పెంచింది. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన స్పై మూవీ వార్ 2 చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఆగస్టు 14 గురువారం వార్ 2 ప్రేక్షకులను పలకరించింది. 2019లో సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఇదే యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ వార్ చిత్రాన్ని స్పై మూవీగా నిర్మించింది. రితిక్ రోషన్తో పాటు టైగర్ ష్రాఫ్ నటించిన ఆ సినిమా ఘన విజయం సాధించింది. దాని సీక్వెల్గా వచ్చిన వార్ 2 పూర్తిగా అదే యాక్షన్ ఫార్ములాతో రూపొందింది. మరి ఇందులోని వైవిధ్యం ఏమిటి? ఆడియన్స్ ను అలరిస్తుందా లేదా అన్నది చూద్దాం. భారత మాజీ ఇంటెలిజెన్స్ ఏజెంట్ కబీర్ దలీవాల్ పై దేశద్రోహి ముద్ర పడుతోంది. తనను ఎంతగానో ప్రోత్సహించిన కల్నల్ సునీల్ లూత్రాను కబీర్ కాల్చి చంపుతాడు. దీంతో కబీర్ వల్ల దేశానికి ప్రమాదం ఎదురుకాబోతుందని తెలిసి ప్రభుత్వం రా ఆఫీసర్గా విక్రాంత్ కౌర్తో పాటు స్పెషల్ యూనిట్స్ ఆఫీసర్ విక్రమ్ను రంగంలోకి దింపుతుంది. తన తండ్రి సునీల్ లూత్రాను చంపిన కబీర్ను మట్టుపెట్టడానికి వింగ్ కమాండర్ అయిన కావ్య లూత్రా కూడా రంగంలోకి దిగుతుంది. మరి వీరిద్దరూ కలిసి కబీర్ ఆట కట్టించారా? భారతదేశాన్ని నాశనం చేయాలని కలీగా ఫామ్ అయిన ఇండియా చుట్టూ పక్క దేశాల్లోని ప్రముఖులు ఆడిన ఆటను కబీర్ ఎలా ఎదుర్కొన్నాడు? అసలు కబీర్ విక్రమ్ మధ్య రేస్లో గెలిచిందెవరు? ఈ స్పై యూనివర్స్ ఎలాంటి మలుపులు తీసుకుందన్నదే వార్ 2 కథాంశం. వార్లో తాను ధరించిన మేజర్ కబీర్ దలీవాల్ కానే రితిక్ రోషన్ ఇందులోనూ కనిపించారు. విక్రమ్ పాత్రలో ఎన్టీఆర్ నటించారు. వార్లో కబీర్కు పోటీదారుగా కెప్టెన్ ఖలీద్గా టైగర్ ష్రాఫ్ నటించాడు. ఇక వార్ 2లో కబీర్కు పోటీదారుగా నిలిచిన విక్రమ్ పాత్రధారి ఎన్టీఆర్ కంటే రితిక్ 9 ఏళ్లు వయసులో పెద్ద. అయినా అతని ఫిజిక్కు తగ్గ ముఖ కవలికలు ఉన్నాయి. అయితే ఎందుకో ఏమో ఎన్టీఆర్ ముఖం ఇందులో కొద్దిగా పీక్కుపోయినట్టు అనిపించింది. కియారా అడ్వాణి అందాల ఆరబోతకే పరిమితం కాకుండా కథలో కీలక పాత్ర పోషించింది. బాబీ డియోల్ చివరిలో క్యామియో రోల్లో మెరిపిస్తాడు. అటు రితిక్ ఇటు ఎన్టీఆర్ ఇద్దరూ పోటీ పడి నటించారు. నిజానికి ఎన్టీఆర్కి బాలీవుడ్లో ఇది మంచి ల్యాండింగ్ సినిమా అనే చెప్పాలి. రితిక్ పాత్రకు ధీటుగానే ఎన్టీఆర్ పాత్రను మలిచాడు దర్శకుడు అయాన్ ముఖర్జీ. ప్రీతం స్వరాల్లో రూపొందిన ఊపిరి ఊయలగా సలాం అనాలి అంటూ సాగే 2 పాటలు సినిమాలో ఉన్నాయి. అయితే సలాం అనాలి పాటలో ఇద్దరు హీరోల డాన్స్ మూవ్మెంట్స్ చూడాలని యావత్ ఇండియా ఎంతగానో వెయిట్ చేసింది. అయితే సినిమాలో మాత్రం ఇది తుస్సుమనిపించేలా ఉంది. RRRలో ఎన్టీఆర్ చరణ్ చేసిన డాన్స్ చూసిన ప్రేక్షకులకు ఇందులో పాట ఏమాత్రం ఆనదనే చెప్పాలి. ఇద్దరు ఇండియన్ బెస్ట్ డాన్సర్స్ ని పెట్టుకుని ఆకట్టుకునేలా తీయడంలో దర్శక నిర్మాతలు ఘోరంగా విఫలమయ్యారు. ఇక ఊపిరి ఊయలగా పాట ఎలా ఉన్నా కియారా అందాల ఆరబోత మాత్రం కనువిందు చేస్తుంది. సంచిత్ బలర్హా, అంకిత్ బలర్హా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే. బెంజిమిన్ జస్పార్ సినిమాటోగ్రఫీ కథను నడిపించేలా సాగింది. అయితే ఫైట్ సీక్వెన్స్ మాత్రం కార్టూన్ సినిమాకు ఎక్కువ, ఫీచర్ ఫిలింకు తక్కువ అన్నట్లు సాగింది. నిజానికి మంచి కథను ఎంపిక చేసుకుని దానికి తగ్గట్లు స్క్రీన్ ప్లే అల్లుకుని ఉంటే నెవర్ బిఫోర్ అనిపించేది. వార్ కథనే అటు తిప్పి ఇటు తిప్పి తీసినట్లుగా అనిపిస్తుంది. వార్లో కెప్టెన్ ఖలీద్ చనిపోకుండా ఉంటే ఎలా ఉంటుందో ఈ వార్ 2 అలా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వార్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ పనితీరుతో పోల్చితే అయాన్ ముఖర్జీ తన దరిదాపుల్లో కూడా రాడేమో అనిపిస్తుంది. వార్ 2 అంచనాలకు ఏమాత్రం దగ్గరగా లేకున్నా చివరిలో స్పై మూవీస్ అన్నిటినీ ప్రస్తావిస్తూ కబీర్, పఠాన్, టైగర్, రఘా, అల్ఫా అన్ని పాత్రలతో సినిమా రావచ్చని హింట్ ఇవ్వడం ఆడియన్స్లో క్యూరియాసిటీని పెంచింది.